అందరికీ నమస్కారం. కళ్ళెం వాస్తు ఛానల్కి స్వాగతం. ప్రముఖ వాస్తు నిపుణులు కళ్ళెం ప్రతాప్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రతాప్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే అమ్మా. ఇంటి కలర్స్, సోఫా కలర్స్, వీటిని గురించి కూడా మాట్లాడుతున్నారు. అంటే కలర్ బట్టి ఉంటుంది, మన కలర్ డెఫినెట్గా రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పి. రెయిన్బో కలర్స్ లేకుంటే గుడికి చూడమ్మా, పంచభూతాల కలర్స్ ఉంటాయి. బ్లూ కలరు, వాటర్ రిలేటెడ్ ఇవన్నీ ఉంటాయి. కలర్స్ ప్రభావం 100% ఉంటుందమ్మా. కొన్ని సందర్భాల వాటి ప్రభావం ఉంటుంది, అన్ని సందర్భాల ఆ విధంగా ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఏ విధంగా అయితే దిక్కులు ఉన్నాయో, మనకు 4 దిక్కులు 4 విదిక్కులు ఉంటాయి. అన్నిటికీ ఒక కలరు. ఇప్పుడు శని ఉంటే బ్లూ, బ్లాక్ చెప్తుంటాం. కుజుడు అంటే రెడ్, పింక్ కలర్స్ చెప్తూ ఉంటాం. తూర్పు పోతే గోల్డెన్, ఉత్తరం పోతే వైట్, గురువు, ఇవన్నీ ఉంటాయి. ఉండవని లేదు. అక్కడ ప్రభావాన్ని బట్టి కొంతవరకు నివారించడం. ఇప్పుడు కొన్ని సందర్భాలల్లో వేరే ఏం చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు కొంత కలర్, ఎందుకంటే మన బ్రెయిన్ కలర్స్కి చాలా రిఫ్లెక్ట్ అవుతుంటుంది. దానివల్ల కొంత మన సబ్కాన్షియస్ మైండ్ కూడా దానికి చేంజెస్ ఇదవుతుంటాయి. కాబట్టి కొన్ని విధాలుగా కొన్ని సందర్భాలలో కలర్స్ తోటి కూడా రెమెడీ ఇస్తాం మనం, కలర్స్ తోటి. కానీ అన్ని సందర్భాలలో ఇవ్వం మనం. ఎందుకు అంటే అది షేడ్ అయినప్పుడు కొంత రకమైన ప్రభావం ఉంటుంది. కలర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏ కలర్ వస్తుంది, అది నెగిటివ్ కూడా తీసుకోవడానికి ఆస్కారం ఎక్కువ. కాబట్టి కొన్ని సందర్భాలలో కలర్స్ వల్ల ప్రభావం చూపించవచ్చు. ఇప్పుడు ఇంట్లో వస్తువులు ప్రతాప్ రెడ్డి గారు అన్ని ఆంచి పెడుతుంటారు. ఎల్ షేప్ సోఫాలు అంటే మనకి గోడకు ఆంచి మాత్రమే పెట్టుకోగలుగుతాం. సో అట్లాంటి ఇంకా ఫిక్స్డ్గా కూడా పెడుతుంటారు. మరి అలాంటప్పుడు ఒక్కొక్క దిక్కుకి ఎనర్జీ పాస్ ఆన్ అవ్వాలంటే అవి అడ్డుగా ఉంటాయి, అలా పెట్టకూడదు అనే వాదన కూడా 100% అమ్మ. ఇప్పుడు ఫిక్స్డ్, ఇందాక సోఫా ఎక్కడుంటే ఫిక్స్డ్ ఉండాలా, మూవేబుల్ ఉండాలా, ఆ విధానం అయితే తెలిసి ఉండాలి. మనం అన్ని విధాలు వెళ్ళి సోఫా వేస్తాం, ఫిక్స్ చేస్తాము. ప్రతాప్ రెడ్డి గారు చెప్పారు, మేము విన్నాము, ఇటువంటి చాలా దగ్గర వింటూ ఉంటారు. అది కాదు, మనం ఎక్కడ వేయాలి అన్నది, ఫిక్స్డ్ ఎక్కడ చేయాలి, ఎక్కడ ఫిక్స్ ఉంటే మంచిది అన్నదాన్ని చూసుకోవాలి. దాని ప్రకారమే మీరు ఫర్నిచర్ చేయించుకోవాలి. కాబట్టి మనకు తెలిసింది మనం విన్నాము అని కాకుండా కొంచెం ఎక్స్పర్టైజేషన్ తీసుకొని చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇంటి సింహద్వారానికి సంబంధించి కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇంటి వాస్తంతా ఒక ఎత్తు అయితే సింహద్వారం ఇంకో ఎత్తు అని మాట్లాడుకుంటుంటాం జనరల్గా. మీరు ఒకసారి చెప్పండి. సింహద్వారం అంత గొప్పది. మన కంప్లీట్ వాస్తులో దిశ సింహద్వారం అన్నది చాలా గొప్ప విషయాన్ని, అంటే 50% కాదమ్మా, సింహం చాలా రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మీరు ఇందులో సైన్స్ కూడా చూసుకోవచ్చు. సింహద్వారం కనుక మధ్యలో ఉన్నప్పుడు మనిషి రూపంలో ప్రతి అవయవం, నోరు ఏ విధంగా మనకు మధ్యలో ఉంటుంది, సింహద్వారం మన సింహద్వారం మధ్యలోనే ఉంటుంది. పక్కకుంటే వంకర మూతి అంటాం ఎవరమైనా. ఇది భూప్రపంచంలో ప్రతి మానవుడు అనుకునేది. కాబట్టి సింహద్వారము కొన్ని నియమాలు ఉన్నాయి. అది దక్షిణమా, ఉత్తరమా, తూర్పు, ఎక్కడ అయినా సరే. సో దానికి కూడా మన 9 గ్రహాలు ఉన్నాయి కదా, 9 గ్రహాలను డివైడ్ చేసేసి ఏ గ్రహంలో ఏ భాగంలో ఉచ్చస్థానంలో పెట్టుకోవాలి. ఉచ్చస్థానంలో కూడా సుమారుగా మధ్యలో దానికంటే ఉచ్చస్థానంలో నీచ దాటేసి ఉచ్చలో పెట్టుకోగలిగితే, ఉచ్చస్థానం అంటే ఈశాన్యం ఉచ్చస్థానం అవుతుంది. 2 పక్కల, ఉత్తరముకి తూర్పుకి. ఆగ్నేయం ఒకవైపు, దక్షిణాగ్నేయం వచ్చేసేమో ఉచ్చస్థానం అవుతుంది. నీచస్థానం తూర్పు ఆగ్నేయం నీచస్థానం అవుతుంది. కాబట్టి అట్లనే నైరుతిలో, దక్షిణ నైరుతిలో నీచస్థానం అవుతుంది, పడమట నైరుతిలో నీచస్థానం అవుతుంది. ఈ 2 స్థలాల్లో ఏ డోరు పెట్టకూడదు. అట్లనే పడమటలో కూడా, పడమటలో మధ్య భాగం అంటే నీచస్థానం దాటిన తర్వాత ఉచ్చస్థానంలో కనుక మీరు కనుక సింహద్వారం ఏర్పాటు చేసుకొని దానికి ఎదురుగా గేట్ పెట్టుకోగలిగితే, గేట్ల దానికి కూడా కొంత ప్రభావం ఉండిపోతుంది. సో దానికి ఎదురుగా పెడితే స్ట్రైట్ మీరు ఇంట్లో నుండి బయటకు వెళ్తే, రోడ్డుకి వెళ్తే ఉత్తరానికి వెళ్ళాలన్నా దక్షిణం మీ ఇష్టం అది, కానీ ఉత్తరానికి వెళ్తే చాలా మంచిది. అదేవిధంగా సింహద్వారానికి చాలా గొప్ప విశేషం అమ్మ. సింహద్వారం 80%. మీకు సింహద్వారానికి ఇంకా ఒక దొడ్డిదారి పెట్టిరనుకోండి, మీరు చూడండి, అన్నం తిన్నాక మనం తినే సింహద్వారం అనుకుంటే దొడ్డిదారి కూడా బయటికి వెళ్ళిపోతుంది మళ్ళీ మూర్జన విసర్జన చేసినప్పుడు. అదే ఇంట్లో కూడా సింహద్వారం పెద్దగా ఉండి కనుక దొడ్డిదారి కనుక చిన్నగా ఉంటే బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే మీకు ముఖ్యంగా మన భారతదేశంలో మన ప్రాంతాలలో ఏ రాష్ట్రం అని ఉండొచ్చు, మన దగ్గర కొంచెం ఈ పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే సీజన్ వైజ్ ఫ్లూస్ ఎక్కువ వస్తుంటాయి, మీకు జ్వరాలు ఎక్కువ వస్తుంటాయి. మీరు ఎక్కడ జ్వరాలు ఎప్పుడు వస్తుంటే మనకు వర్షాకాలం ప్రారంభమైనాక, ఇప్పుడు వర్షాకాలం జూన్ జూలై ప్రారంభమై మే ఎండింగ్ కార్తులు మారి ఈశాన్య ఋతుపవనాలు మొదలైన తర్వాత కొన్ని సందర్భాలలో కొంచెం ఎక్కువ ముందు వెనుకకు జరుగుతుంటుంది వర్షాకాలం. ఆ ప్రాంతం చూడండి,
అన్ని హాస్పిటల్స్లో ఫ్లూస్ ఎక్కువ ఉండి ఫుల్ అయిపోతుంటుంది. ఎందుకంటే బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి వర్షాల వల్ల మన దగ్గర ఉన్నటువంటి ఈ మన గోధులు అది నీట్నెస్ లేకపోవడం వల్ల మన దేశంలో ముఖ్యంగా భారతదేశంలో ఈ ఇదంతా ఏమైతే డస్ట్ రూపంలో గాలి వచ్చేసి ప్రతి వ్యక్తి మీద ప్రభావం చూపిస్తుంది. ఏ ఇల్లు అయితే దిశకు ఉండదు ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత మీకు గాలి అనేది ఈజీగా బయటికి వెళ్ళదు. ఇదే సింహద్వారము కానీ దొడ్డిదారి 2 ద్వారాలు కనుక ఇంటికి ఉన్నట్టయితే ముందు నుండి వచ్చి వెనకకి వెళ్ళిపోతుంది ఈజీగా. సో చెడు గాలి ఏదైతుందో బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది మన ఇంట్లో ఎక్కువసేపు నిలవదు కాబట్టి మన మీద ప్రభావం తక్కువ చూపిస్తుంది. సో ఇంత పెద్ద కారణం సింహద్వారానికి ఉంది. కాబట్టి మీరు సింహద్వారాన్ని ఎక్కడ ఏ విధంగా పెట్టుకుంటారన్నది చాలా గొప్ప విషయం.